అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. హెయిర్ ఫాల్ని ఎలా తగ్గించుకోవాలి, హెయిర్ గ్రోత్ని ఎలా పెంచుకోవాలనేది నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి. చాలా మంది మన యూవర్స్ అడుగుతున్నారండి, అన్నీ కూడా ఈజీగా దొరికేవి సింపుల్గా ఉండే చిట్కా చెప్పక్క అని అడుగుతున్నారండి. రాత్రి మిగిలిన అన్నంతో హెయిర్ని ఎలా పెంచుకోవాలనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నానండి. నేనైతే ఇక్కడ రాత్రి అంతా కూడా ఈ అన్నాన్ని బాగా పులియబెట్టానండి. పులిసిన అన్నంతో మన హెయిర్ని అయితే చాలా చక్కగా పెంచుకోవచ్చు. హెయిర్ ఫాల్ని తగ్గించి హెయిర్ గ్రోత్ని పెంచడంలో రైస్ చాలా బాగా ఉపయోగపడుతుందండి. రాత్రి మిగిలిన అన్నంతోనే ఎందుకు ఈ రెమెడీని తయారు చేసుకోవాలని మీకు డౌట్ రావచ్చండి. ఎందుకంటే రాత్రి అంతా కూడా రైస్ పొలవడం వల్ల రైస్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందండి. ఇది జుట్టు కుదులను బలంగా దృఢంగా ఉంచడానికి సహాయం చేస్తుంది. మరి రైస్తో తయారు చేసే ఈ రెమెడీని చూసే ముందు మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి మనకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు రైస్ ఉంటే సరిపోద్దండి. మనం ఎలాగ రాత్రి వండిన అన్నం ఉంటుంది కాబట్టి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. మిక్సీ జార్ తీసుకుని ఒక 4 టేబుల్ స్పూన్లు రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. ఇలా మనం రైస్ని మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఈ విధంగా రెడీ అవుద్దండి. రైస్ని ఈ విధంగా తయారు చేసుకుని మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు సాఫ్ట్గా, సిల్కీగా, షైనీగా, అందంగా ఉంటుందండి. చాలా మందికి జుట్టు అంతా కూడా చాలా సింపురుగా ఉంటూ ఉంటుందండి. అలా ఉండకుండా జుట్టు అంతా కూడా చాలా సిల్కీగా, అందంగా మెరిసిపోతూ ఉంటుంది. జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరచడంలో రైస్ అనేది ఎంతో బాగా సహాయం చేస్తుందండి. నేను ట్రై చేశానండి, నా జుట్టు పైన వాడాను, చాలా బాగా వర్క్ అయింది. తర్వాత మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి ఫ్లాక్ షీడ్స్ తీసుకోవాలండి. అవిసె గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయండి. అవిసె గింజల్లో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ మన జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. మన స్కాల్ప్ పైన ఉండే ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నివారించి మన హెయిర్ అనేది త్వరగా గ్రోత్ అయ్యేలా చేయడంలో అవిసె గింజలు అద్భుతంగా పనిచేస్తాయండి. ఒక గిన్నె తీసుకుని 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు అవిసె గింజలను యాడ్ చేసుకోవాలండి. మీ జుట్టు చిన్నదనుకుంటే కనుక ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోద్ది. 4 స్పూన్ల అవిసె గింజలకి 1 గ్లాస్ నుంచి 2 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ వాటర్ని స్టవ్ పైన పెట్టుకుందామండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని బాగా మరగబెడదాము. ఇలాగా ఈ వాటర్ని మరగబెట్టడం ద్వారాగా అవిసె గింజల్లోంచి జెల్ అనేది రెడీ అవుద్దండి. ఈ అవిసె గింజల జెల్లో మన తలకు పెట్టుకోవడం వల్ల జుట్టు కుదుళ్ళు మొదల నుంచి పోషణ అందిస్తుందండి. అలాగే జుట్టు పెరుగుదలకు ప్రోత్సహించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుంది. జుట్టు చాలా సాఫ్ట్గా, సిల్కీగా, అందంగా ఉంటుందండి. అలాగే జుట్టు కూడా పెరుగుద్ది. ఓన్లీ అవిసె గింజల జెల్ వాడినా కానీ చాలా మంచి బెనిఫిట్స్ అయితే మన జుట్టుకు అందుతాయండి. మీ జుట్టుకి ఏం వాడుతున్నారో, మీ జుట్టు అంత అందంగా కనబడుతుందని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా అడుగుతారండి. అంత అందంగా మన జుట్టు కనబడుతుంది. ఇలా ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత ఒక 4 నుంచి 5 రేఖ మందారం పువ్వుల్ని యాడ్ చేసుకోవాలండి. మీ దగ్గర ఏ మందారం పువ్వులు ఉన్నా కానీ వాడుకోవచ్చు. ఒకసారి ఈ జెల్లో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. మందార పువ్వుల్లో ఫ్లావనాయిడ్స్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయండి. స్కాల్ప్కి రక్త ప్రసరణ అందించి జుట్టును వేగవంతంగా పెరిగేటట్టుగా చేస్తాయి. బలహీనంగా మారిపోయిన కుదులకి బలాన్ని అందించడంలో చాలా బాగా హెల్ప్ అవుతుందండి. హానికరమైన సూర్యకిరణాల నుంచి మన జుట్టును కాపాడుతుందండి. జుట్టు హెల్దీగా ఉంచుతుంది. మందార పూలు యాడ్ చేసుకుని మరో 2 నిమిషాలు దీన్ని బాగా మరగబెడదాము. ఇలా మనకి చూడండి తీగలాగా వచ్చినట్టయితే జెల్ అనేది రెడీ అవ్వనట్టేనండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఈ జెల్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం ఒక క్లాత్ సహాయంతో స్ట్రైన్ చేసుకుందామండి. పల్చగా ఉండే క్లాత్ తీసుకోవాలండి. ఇలా మనం అవిసె గింజలతోనూ మందారంతోనూ జెల్ని అయితే రెడీ చేసి పెట్టుకోవాలండి. డ్యామేజ్ అయిన హెయిర్ని రిపేర్ చేస్తుందండి. అలాగే మన హెయిర్ని రీజనరేట్ చేసి హెయిర్ గ్రోత్ని పెంచడంలో చాలా బాగా సహాయం చేస్తుందండి. ఇది మెడిసిన్ కంటే పవర్ఫుల్గా మన జుట్టు పైన పనిచేస్తుందండి.
మీ జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవడానికి మీరు పవర్ అయిన మెడిసిన్స్ వాడిన అవసరం లేదు, ఖరీదైన షాంపూస్ వాడిన అవసరం లేదండి. జస్ట్ ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ని నేను చెప్పినట్టు వాడితే చాలండి, మీకు 100కి 100% రిజల్ట్ వస్తుందండి. ఇప్పుడు మనం ఈ జెల్ని మన తలకి ఏ విధంగా వాడాలంటే, మనం రైస్ని అయితే మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ అవిసె గింజలతోనూ మందారంతోనూ తయారు చేసిన జెల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. జెల్ అంతా కూడా ఇందులో కలిసేటట్టుగా బాగా కలుపుకుందామండి. స్మూత్గా ఫైన్గా ఉండే పేస్ట్ అనేది రెడీ అవుద్ది. చేత్తో కలుపుకుంటే చాలా ఈజీగా కలిసిపోతుందండి. మీ జుట్టు పైన ఎంతో ప్రభావవంతంగా పనిచేసే హెయిర్ గ్రోత్ ప్యాక్ అయితే రెడీ అయిందండి. ఇది మన జుట్టుకి ఎలా వాడాలి అంటే, ఆల్రెడీ మీ తలపైన ఆయిల్ ఉంటే కనుక ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీది డ్రై హెయిర్ అనుకుంటే కనుక ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని 1 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకుని బాగా కలుపుకొని మన జుట్టుకి అయితే అప్లై చేసుకోవాలండి. ఈ ప్యాక్ని మన జుట్టు పైన ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే, ఇలా పాయలుగా తీసుకుంటూ స్కాల్ప్కి బాగా పట్టేటట్టుగా అప్లై చేసుకోవాలండి. ఇలా మన జుట్టు కుదులు మొదల నుంచి చివరి వరకు కూడా అప్లై చేసుకోవాలండి. ఇది అప్లై చేసుకునేటప్పుడు కూడా మనకి చాలా స్మూత్గా ఉండే ఫీలింగ్ అనేది ఉంటుందండి జుట్టు అంతా కూడాని. ఇంకా తలస్నానం చేసిన తర్వాత చూస్తే ఇంకా మామూలుగా ఉండదన్నమాట. మన జుట్టు అనేది పట్టుకుచ్చులా మెరిసిపోతూ ఉంటుంది. హెయిర్ ఫాల్ ఎంత ఎక్కువ అవుతున్నా కానీ వెంటనే కంట్రోల్ చేస్తుందండి. హెయిర్ గ్రోత్ని వెంటనే ప్రమోట్ చేస్తుంది. ఇది స్కాల్ప్ పైన ఉండే డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. స్కాల్ప్ హెల్తీగా ఉంచుతుంది. జుట్టు కుదులకి కావలసినంత బ్లడ్ సర్క్యులేషన్ అందిస్తుంది. హెయిర్ వేగవంతంగా పెరగడం కోసం ఇందులో ఉండే ప్రోటీన్స్, విటమిన్స్ చాలా బాగా హెల్ప్ చేస్తాయండి. బయట ఉండే పొల్యూషన్ వల్ల మన జుట్టు అనేది బలహీనంగా నిర్జీవంగా మారిపోతుందండి. ఇది పొల్యూషన్ నుండి కూడా మన జుట్టును కాపాడగలిగే శక్తివంతమైన హెయిర్ ప్యాక్ అండి. ఇలా మన తలపైన మొత్తం అప్లై చేసుకుని ఒక 1/2 అవర్ మన తలపైన ఉంచుకుని 1/2 అవర్ తర్వాత ప్లెయిన్ వాటర్తో మన తల అంతా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత మీరు వాడే షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా మీరు వారానికి 2 సార్లు వాడితే నెల రోజుల్లోనే హెయిర్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగా 100కి 100% వర్క్ అవుతుంది. నేను ట్రై చేశాను కాబట్టి రిజల్ట్ వచ్చింది. మీకు కూడా చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.